ఒకవేళ ఇలాంటిది గనక మళ్ళీ జరిగిందనుకో, నిన్ను బయటికి పంపించేస్తాను. చూసావుగా, ఇంతకు ముందు అమ్మ అని పిలవద్దు అనేలా చేశాను. ఇప్పుడు నువ్వు పక్కనుంటేనే భరించలేనట్టు చేశాను. నీ వలన అమ్మకి ఎంత పెద్ద గాయమైందో, ఎంత నొప్పొచ్చిందో పాపం. నువ్విక్కడే ఉంటే ఈ 30 రోజులు రోజుకో రకంగా మీ వాళ్ళని శారీరకంగా మానసికంగా ఇలా టార్చర్ పెడుతూనే ఉంటాను. నువ్వు చూస్తూ ఏమి చెయ్యలేక అల్లాడిపోతూనే ఉంటావు. గాయత్రి, ఇంకా అక్కడ ఏం చేస్తున్నావమ్మా? ఇలా రా. వస్తున్నానమ్మా. నువ్విక్కడ వార్నింగులు ఎన్నిచ్చినా నాకు ఏమీ కావు. ఎందుకంటే ఈ ఇంట్లో వాళ్ళ దృష్టిలో నేనే గాయత్రిని, నేనే ఈ ఇంటి వారసురాల్ని. నువ్వు నన్నేమీ చెయ్యలేవు, చేత కాని దానిలా చూస్తూ ఉండడం తప్ప. భగవంతుడా, నేను ఏ జన్మలో ఏం పాపం చేశాను? నా వాళ్ళని ఎంత ఇబ్బంది పెడుతున్నా నేనేం చేయలేకపోతున్నాను. పైగా ఈ సత్య రాక్షసత్వంతో మా వాళ్ళకి నేను మరింత దూరం అవుతున్నాను. నీ దయ వలన మా నాన్నమ్మ ఆరోగ్యం బాగైతే కానీ ఎవరిని ఎదిరించలేను. రాధా, ఏంటి రాధా ఇది? ఇంత పరధ్యానంగా నడుస్తున్నావేంటి? ఎదురుగా గుమ్మ ఉన్నది కూడా కనిపించలేదా? చూసుకోలేదు మనోహర్. వెళ్ళు. మీ అమ్మ విషయంలో ఏం చేస్తానో, తనని ఎలా ఆడుకుంటానో, ఎంత ఇబ్బంది పెడతానో చూడు. అమ్మా, నువ్విక్కడే ఉంటే ఈ 30 రోజులు రోజుకో రకంగా మీ వాళ్ళని శారీరకంగా మానసికంగా ఇలా టార్చర్ పెడుతూనే ఉంటాను. రాధా, రాధా, ఏంటి పిచ్చి పని? అసలు నువ్వేం చేస్తున్నావు నీకు అర్థం అవుతుందా రాధా? ఎప్పుడు లేని ఎందుకు ఇలాంటి పిచ్చి పిచ్చి పనులు చేస్తున్నావు? ఏమవుతుంది నీకు? నా వల్ల కావట్లేదు మనోహర్. అసత్యం నా మీద కోపంతో నన్ను ఇంట్లో నుంచి పంపించేయాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తోంది. కానీ నా కళ్ళ ముందే అమ్మని గాయపరిచి తన రక్తం కళ్ళు చేసింది. ఛాలెంజ్, ఛాలెంజ్. చాలా పెయిన్ వస్తుందండి, చాలా పెయిన్ గా ఉంది. అమ్మా, నా మీద పగతో నాన్నమ్మ విషయంలో అంత దారుణంగా ప్రవర్తించింది. ఈరోజు
ఎలా చేసింది? ఇవన్నీ చూస్తూ కూడా నేను సత్యాన్ని ఏం చేయలేకపోతున్నాను. అందుకే నాకే ఫ్రస్ట్రేషన్. ఎవరి మీద చూపించాలో తెలియక నా మీద నేనే చూపించుకుంటున్నాను. నిజంగా నీకు పిచ్చి పట్టింది రాధా, లేకపోతే నువ్వెందుకు ఇలాంటి పనులు చేస్తావు? చా, సమస్య వచ్చినప్పుడు దాన్ని ఎదిరించే ఫైటర్లా ఉండేదానివి, కానీ నిన్ను నువ్వే గాయపరుచుకునే స్థితికి వచ్చావు. అంతకు మించి నేనేం చేయలేకపోతున్నాను. చూడు రాధా, వాళ్ళకి కావాల్సింది కూడా అదే. నువ్వు ఇలా డల్ అయిపోతే వాళ్ళు అనుకున్నది వాళ్ళకి చాలా ఈజీ అయిపోతుంది. అందుకోసమే నిన్ను సైకలాజికల్గా వీక్ చేద్దాం అనుకుంటున్నారు. అలా చేసి మనల్ని దెబ్బ కొడదామని చూస్తున్నారు. ఇలాంటప్పుడే మనం మరింత స్ట్రాంగ్గా ఉండాలి, తెలివిగా ఆలోచించాలి. అప్పుడే కదా మనం వాళ్ళని ఎదుర్కొని మన కుటుంబాన్ని కాపాడుకోగలం. ఏంటి అలా చూస్తున్నావు? నేను చెప్పింది అర్థమైందా లేదా? గుడ్, అది నా రాదంటే అలా ఉండాలి. నీకు గుడ్ న్యూస్. నేను నా ఫ్రెండ్తో మాట్లాడాను. మన సీసీ కెమెరా ఫుటేజ్ రికవరీ గురించి చెప్తే తను చేసి పెడతానన్నాడు. హార్డ్ డిస్క్ కూడా తనకి పంపించాను. నాకు తెలిసి రేపటికల్లా ఫుటేజ్ అంతా రెడీ అయ్యే ఛాన్స్ ఉంది. ఒక్కసారి ఆ వీడియో మన చేతికి వచ్చిందంటే ఇప్పుడున్న ప్రాబ్లమ్స్ అన్నీ తీరిపోతాయి. ఆ సత్యని జైల్లోకి పంపించవచ్చు. నువ్వు మీ వాళ్ళతో హ్యాపీగా ఉండొచ్చు. థ్యాంక్ యూ మనోహర్. థ్యాంక్స్ అంట థ్యాంక్స్. ఎప్పుడు లేంది ఈ పరధ్యానంగా ఉండటం, గాయపరుచుకోవాలని చూడటం, ఇలాంటివన్నీ ఆపే. తర్వాత చెప్తూ కానీ నీ థ్యాంక్స్. సారీ మనోహర్. మళ్ళీ ఇదెందుకు? ఇంకొకసారి అలా చేయను మనోహర్. అది వెరీ గుడ్. రాదంటే ఇలా ఉండాలి. రేపు వీడియో ఫుటేజ్ వచ్చిన తరువాత టపాసులా పేలాలి. ఉదయాన్నే లేవడం, రెడీ అవడం, టిఫిన్ చేయడం, రొటీన్ అయిపోయింది. ఈరోజు ఎలాగైనా దీన్ని బ్రేక్ చేయాలి. బ్రేక్ఫాస్ట్కి ముందే ఓ 90 వెయ్యాలి. కానీ ఎలా? చేతులు చిల్లిగా అవ్వలేదే. ఇప్పుడు డబ్బులు ఎలా సంపాదించాలి? మా మాధవి దాచుకున్న చిల్లర ఏమైనా దొరుకుతుందేమో చూద్దాం. ఏం చేసుకోవాలి ఇవి? అల్మారాలన్నీ వెతికినా అల్లుపు వచ్చింది కానీ ₹10 దొరకలేదు. ఈరోజు కూడా రొటీన్గా టిఫిన్ తిని మొదలెట్టాల్సిందే. మాధవి, మాధవి,
మాధవి అక్క పిలుస్తోందేంటి? మాధవి త్వరగా రా. వస్తున్నానక్క. ఎందుకు పిలుస్తోందో ఏంటో, ఇప్పుడు కదా వచ్చాను. అందరూ బిజీగా ఉన్నారు, ఒక్కనేం తప్ప. పాత చీరలకు కొత్త చీరలు రావాలమ్మా, రావాలి. చీరలే ఎందుకు? ఏ ప్యాంటు షర్టు కొనకూడదా? సమానత్వం అంటారు, చీరలే కొంటారు. ఇదేం సమానత్వం? మేము చీరలు కొంటామమ్మా, పాత చీరలు కొంటాం, పాత పట్టు చీరలు కొంటాం. నువ్వు చీరలే కొంటానంటే నేను చీరలే అమ్ముతాను. నా రొటీన్ బ్రేక్ చేస్తాను. తాకాదీమితో రావాలమ్మా, రావాలి. చీరలు, పట్టు చీరలు కొంటాం. ఇదిగో ఈ చీర కనిపిస్తావు. ఇంతకీ చీర మీదేనా సార్? చీర నాదెందుకు అవుద్దాయా, మా ఆవిడది. కొత్త చీర కావాలంటేను పాత చీర అమ్ముతున్నాను. ఎంత ఇస్తావు చెప్పు? ఇటేయండి. ₹1000 ఇస్తాను సార్, అంతకు మించి ఎక్కువ రాదు. ₹1000 ఇస్తావా? ఇచ్చి త్వరగా. ఇదిగోండి సార్. ఏమయ్యా, మా ఆవిడకి ₹1000 కొత్త చీర కొనాలి. నువ్వు వెళ్ళిపో. ₹10,000 చీరని ₹1000 అమ్ముతున్నావా? బాలేవాడవే బాసు. ఆయన నాకెందుకులే, దీన్ని అమ్ముకుంటే 5,000 వస్తుంది. చీరలు కొంటామమ్మా, చీరలు. ఇదేంటి, ఇక్కడ చీర పెట్టాను కదా, లేదేంటి? ఆ, గదిలో ఈయన ఉండాలిగా, ఆయన కనిపించడం లేదేంటి? ఓ బా, బేరువా నుంచి చీర తీసుకొచ్చి ఇక్కడ పెట్టినట్టు గదిలో లేని మా ఆయన ఉన్నట్టు ఊహించుకుంటున్నానేమో. హ, అంతా నా భ్రమ. అంతా ఆస్తి కోసం పోరాటం. ఈ మతి మరుపు, ఈ తిప్పలు, అంతా భ్రమ. ఏంటో ఈ మాయ. వెంటనే వాళ్ళకి నిజం చెప్పి నీ అంతు చూస్తానే. ప్లీజ్ నానమ్మా, నేను చెప్పేది విన్నానమ్మా. అయ్యో, నీ కాళ్ళు పట్టుకుంటా నానమ్మా. చెప్పు వంశీ. సీసీటీవీ ఫుటేజ్ మొత్తం బ్యాకప్ అయింది మనోహర్. డేటా మొత్తం కూడా రీస్టోర్ అయింది. హే, సూపర్ రా వంశీ. ఇందులో ఒక అమ్మాయి బామ్మని తోసేసినట్టు క్లియర్గా ఉంది. వెరీ గుడ్ వంశీ, అద్భుతంగా పనిచేశావు. ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో చాలా హై ఇచ్చావు. థ్యాంక్ యూ సో మచ్ రా. పర్వాలేదు లేరా, ఇప్పుడు ఏం చేయాలి? సరే, ఓ పని చేయరా, వెంటనే ఫుటేజ్ తీసుకొని నేను చెప్పిన అడ్రస్కి వచ్చాయి. అలాగే, లొకేషన్ షేర్ చేయి. ఇప్పుడు లొకేషన్ షేర్ చేస్తాను. వచ్చిందా? వచ్చిందిరా. తొందరగా వచ్చారా. ఎస్, వెంటనే ఈ విషయం రాధకి చెప్పాలి. తను కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఏంటి మనోహర్, నీ మొహం వెలిగిపోతుంది, ఏంటి విశేషం? హే, విశేషమే. ఇప్పుడు నేను చెప్పబోయే విషయం వింటే నీ మొహం ఫెడ్ లైట్ లాగా వెలిగిపోతుంది. అవునా, ఏంటి విషయం? సీసీటీవీ ఫుటేజ్ బ్యాకప్ కోసం నా ఫ్రెండ్కి హార్డ్ డిస్క్ ఇచ్చాం కదా,
బ్యాకప్ మొత్తం రికవర్ అయిందంట. అవునా? అవును రాధా, అందులో చాలా క్లియర్గా ఒక అమ్మాయి బామ్మగారిని తోసేసినట్టుగా ఉందంట. అంటే మనం అనుకున్నట్టుగానే ఆ సత్య కావాలని నానమ్మని మెట్ల మీద నుంచి పడిపోయేలా చేసిందనమాట. అవును రాధా, అదే జరుగుంటుంది. ఆ ఫుటేజ్ తీసుకొని వస్తున్నాడు. ఒక్కసారి మన చేతికి ఆ ఫుటేజ్ వచ్చిన తర్వాత ఆ సత్య సంగతి తేలుస్తాను. నాన్నమ్మకి నేనే గాయత్రిని అని నిజం తెలిసిందని పెద్దావిడ మీద ఇలాంటి ప్రయత్నం చేస్తుందా? ఎంత ధైర్యం! సీసీటీవీ ఫుటేజ్ వచ్చిన తర్వాత దాన్ని అందరికీ చూపించి నా వాళ్ళ మీద చెయ్యి వేస్తే ఏం జరుగుతుందో ఆ సత్యకి చూపిస్తాను. ఆధారాలు లేవని ఆగుతున్నాను కానీ నాకొస్తున్న కోపానికి తనని ఈ పాటికి ఏదో ఒకటి చేసుండాలి. ఇప్పటికైనా మనకు ఒక ఆధారం దొరికింది కదా, అంతా నీ అదృష్టం. అయ్యో, సీసీటీవీ ఫుటేజ్ వస్తే నా సంగతి అంతే. వీళ్ళ ఆవేశం చూస్తే ఈ రోజు నాకు చివరి రోజులా అనిపిస్తుంది. ఇంకా ఫుటేజ్ ని అందరి ముందు బయట పెడితే నేను కనీసం మొహం కూడా చూపించుకోలేను. ఇదంతా చూస్తూ ఉంటే ఎందుకో నా కథ క్లైమాక్స్ కి వచ్చినట్టు అనిపిస్తుంది. ఏం చేయాలి ఇప్పుడు? ఏం చేయాలి? పద. ఇప్పుడు కానీ అందరూ ఆ సీసీ ఫుటేజ్ చూశారంటే బామ్మ విషయంలో ఏం జరిగిందో మొత్తం అందరికీ తెలిసిపోతుంది. ఇప్పుడు ఏం చేయాలి? ఎలా చెయ్యాలి? అంటే ఈ సంవత్సరం మన ఇన్స్టిట్యూట్ లో నష్టాలు తప్ప లాభాలేం లేవా? అవును మేడం, ఈ సంవత్సరం మన ఇన్స్టిట్యూట్లో కొత్త వాళ్ళు ఎవరూ జాయిన్ అవ్వకపోవడం, ఉన్నవాళ్ళు కూడా కొంతమంది వెళ్ళిపోయారు. అందువల్ల ఫ్యాక్టరీస్కి శాలరీస్ కూడా సరిగ్గా ఇవ్వలేకపోతున్నాం. మరి మీరంతా ఏం చేస్తున్నారు? ఎందుకు పిల్లలు వెళ్ళిపోతున్నారు? ఎందుకు జాయిన్ అవ్వట్లేదు? మేమెంతగానో ప్రయత్నిస్తూనే ఉన్నాం మేడం, కానీ అందరూ గాయత్రి ఇన్స్టిట్యూట్ వైపే వెళ్తున్నారు. అందరూ అక్కడ జాయిన్ అవ్వడానికే ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. గాయత్రి 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 ఇన్స్టిట్యూట్ వల్ల ఆ దేవకి మూలంగానే నాకు ఇన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. అదేంటి భ్రమరమ్మ గారు కాల్ కట్ చేస్తున్నారు? చూడండి, మీరేం చేస్తారో నాకు తెలీదు. చెప్పు సత్య, ఏంటి విషయం? మేడం, అసలేం జరిగిందంటే ఇప్పుడు ఆ ఫుటేజ్ తీసుకుని వస్తున్నారంట మేడం. నాకు చాలా భయంగా ఉంది. అసలు నీకు బుద్ధుందా? నేను అసలే వేరే టెన్షన్ లో ఉంటే ఫోన్ చేసి ప్రాబ్లం భయం అంటావేంటి? నేను గాయత్రికి అక్కడ పెట్టినప్పుడు నువ్వు అక్కడ ఏం జరుగుతుందో అన్ని తెలుసుకోవాలి కదా. లాస్ట్ మినిట్ వరకు ఏం చేస్తున్నావు? అయినా సీసీటీవీ ఫుటేజ్ వాళ్ళు తీసుకెళ్లేంత వరకు ఏం చేస్తున్నావు నువ్వు? ఆ మాత్రం జాగ్రత్తగా ఉండాలని తెలీదా? అది కాదు మేడం. ఏది కాదు? ప్రతిసారి నీకు ప్రాబ్లం వచ్చినప్పుడల్లా నేను కాపాడాలా? అన్నీ నేనే చేస్తే ఇంక నువ్వే చేస్తావు. చూడు, నేను ఎన్నో కష్ట నష్టాలు భరించి నిన్నక్కడికి పంపించాను. రాధ అసలు వారసురాలనే ప్రూఫ్స్ ని తారుమారు చేసి నిన్నక్కడ పెట్టాను. ఈ విషయంలో ఏదైనా సమస్య వల్ల నువ్వు ఫేక్ అనేది రివీల్ అయితే అది నా మెడకి చుట్టుకుంటుంది. అప్పుడు నిన్న దేవకి రాధలు ఏం చేస్తారో నాకు తెలియదు, కానీ నేను మాత్రం నిన్ను చంపేస్తాను. జాగ్రత్త. ముందు దాన్ని ఎలా సాల్వ్ చేస్తావో చెయ్యి. మేడం మేడం మేడం
ఇప్పుడు ఎలా మాట్లాడుతున్నారు? ఇప్పుడు ఈ సమస్యని ఎలా సాల్వ్ చేయాలి? నానమ్మా, నీకు ఒక గుడ్ న్యూస్. నిన్ను మెట్ల మీద నుంచి పడిపోయేలా చేసింది సత్య అన్న విషయం మనకి తెలిసిపోయింది. మన ఇంటి సీసీటీవీ ఫుటేజ్ ని బ్యాకప్ చేస్తే అందులో క్లియర్ గా ఉందంట. ఇప్పుడు ఆ వీడియో వస్తుంది. అది వచ్చిన వెంటనే అది అందరికీ చూపించి ఆ సత్య నిజ స్వరూపాన్ని బయట పెట్టేస్తాను నానమ్మా. అంతేకాదు నానమ్మా, అందులో నువ్వు నాకు ఫోన్ చేసిన విషయం, నేనే ఇంటి కూతున్నని నువ్వు నాతో చెప్పిన విషయం, ఈ రోజు అన్నీ తెలియబోతున్నాయి. మనోహర్, ఎవరతను? ఇక్కడ మన ఇంటి సీసీటీవీ ఫుటేజ్ ని రికార్డ్ చేసుకొని వచ్చాడు. బామ్మగారు ఎలా కింద పడిపోయారు, ఎవరు కావాలని తోసేశారు, ఈ వీడియోలో ఉంది మేడం.